జరిగిన డెవలప్మెంట్స్ చూస్తే ఒక ఎమ్మెల్సీ మీ పార్టీలో చేరారు మొన్న వంశీకృష్ణ యాదవ్, ఇంకో ఆయన విశాఖ జనసేన అర్బన్ ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు చెప్పారు. ఈరోజు సి రామచంద్రయ్య గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా ఈరోజు టీడీపీలో చేరారు. సో ఈ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారు, కొందరు జనసేన కొందరు తెలుగుదేశం. మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగిందా, లేకపోతే వచ్చిన వాళ్ళకి మీకు మీ మీద ఒక అభియోగం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏమో ఇన్ఛార్జిషిప్లు ఇస్తున్నారు, ఆల్రెడీ కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని కోవర్ట్లుగా చూస్తున్నారని. ఇందులో ఏది నిజం? అలాగే ఈరోజు జరిగిన డెవలప్మెంట్స్తో జనసేన ఏమనుకుంటుంది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 90 శుభ సాయంత్రం అండి. వైసీపీ నుంచి వచ్చిన వంశీకృష్ణ యాదవ్ గారు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఆయన సొంత గూటికే వచ్చారు. ఆయనకు ప్లాట్ఫామ్, రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చిందే ప్రజారాజ్యం పార్టీ. సో తర్వాత ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఆయనకి జనసేన, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోతున్న నావ ఆరిపోయే దీపంలా కనిపించింది కాబట్టి మళ్ళీ ఆయన రాజకీయ ఎదుగుదల కోసం. సో నావలు మునిగిపోతుంటే మనం ఇంకో నావలోకి జంప్ చేయొచ్చని జనసేన సూత్రీకరిస్తోందా? మా దగ్గర నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వాళ్ళు మా ఇంటికి రావడానికి మాకేం అభ్యంతరం లేదు. సో మీకేం ఇబ్బంది లేదు. వాళ్ళకి రాజకీయ ప్రస్థానం ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీ కదా. మా దగ్గర నుంచి ఓనమాలు నేర్చుకున్న నాయకులు మళ్ళీ మా ఇంటికి రావడానికి మాకేం అభ్యంతరం ఉంటది? మరి వేరే పార్టీ నుంచి ఎవరన్నా వస్తే అప్పుడేమన్నా అభ్యంతరాలు ఉంటాయా? ఏ ఇంటి బిడ్డ కాదు శివపార్వతి గారు, వేరే పార్టీ నుంచి వస్తే ఏమన్నా అభ్యంతరాలు ఉంటాయా? వేరే పార్టీ నుంచి అసలు వేరే పార్టీకి వెళ్ళిందే మా పార్టీ ప్రజారాజ్యం నుంచి కదా. లేదు అసలు, అంటే మీతో సంబంధం లేకుండా వైసీపీలో జీవితం మొదలెట్టి ఇప్పుడు వైసీపీ విధానాలు నచ్చలేదని చెప్పి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? వంశీకృష్ణ యాదవ్ని యాక్సెప్ట్ చేసినంత ఇదిగా యాక్సెప్ట్ చేస్తారా? వంశీకృష్ణ యాదవ్ గారు అంటే మా ప్రజారాజ్యం నుంచి ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ కాబట్టి బాధ్యతలు, కీలక బాధ్యతలు అప్పచెప్పాము. వేరే పార్టీల నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు, జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పేదాకా మీరు కీలక బాధ్యతలు నిర్వహించడానికి వైజాగ్ జనసేనలో ఎవరు సమర్థులు మీకు కనపడలేదా? కాదు, వైజాగ్ జనసేనలో మీకు అంతకన్నా సమర్థులు కనపడలేదా బయట నుంచి వచ్చిన వంశీకృష్ణ యాదవ్ కన్నా కూడా? ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు కదండి, అందరికి బాధ్యతలు ఇస్తున్నారు. ఎవరైతే ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నారో వచ్చిన వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళు కూడా మేము చేస్తాము, మేము ఇంకా ఎక్కువ పని చేస్తామని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళ నిరాశపరచడం ఇష్టం లేక పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కదా, గ్రామ స్థాయి నుంచి జిల్లా అన్ని కమిటీల్లో ఆల్రెడీ చేసే వాళ్ళే, ఎఫెక్టివ్ గా వర్క్ చేసే వాళ్ళకే పదవులు ఇచ్చారు ఆల్రెడీ. వైజాగ్ అర్బన్ అనేది హాట్ సీట్, ఎవరికైనా తెలిసిందే. అందులో మీ పార్టీ చాలా బాధ్యతలతో పాటు గ్లామర్ కూడా ఉంది. మరి అంత గ్లామరస్ నాయకులు వైజాగ్ జనసేనలో లేరని మనం భావించాలా? అవును, వైజాగ్ లో ఉన్న జనసేన నాయకులు అందరికీ పదవులు ఉన్నాయండి. ఎవరికి పదవులు లేకుండా ఉన్నాయి? అందరికి పదవులు. వైజాగ్ అర్బన్ అనేది చాలా కీలకం అండి. మళ్ళీ టైం అండ్ అగైన్ మీరు అదే చెప్తున్నారు, వైజాగ్ అర్బన్ అనేది చాలా కీలకం. వంశీకృష్ణ యాదవ్ గారు ప్రజారాజ్యం నుంచి పనిచేశారు కాబట్టి ఆ విశాఖపట్నం మీద ఒకవేళ చేయాల్సి వస్తుంది. సొంత కార్యకర్తలు, సొంత లీడర్స్ ఆగుతారు. ఇవి కాకపోతే ఇంకా పదవులు ఉండవా ఏంటి? ఇవ్వకూడదని రూల్ ఏమన్నా ఉందా ఏంటి? నేను రూల్ పొజిషన్, రూల్ బుక్ గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు దాంట్లో ఇంతకు ముందు ఉన్న వాళ్ళు బీసీలు లేరా అని అడుగుతున్నా నేను. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు బీసీలు అందరికి ఇచ్చామండి. పీతల మూర్తి యాదవ్ గారికి ఫ్లోర్ లీడర్ ఇచ్చాము, ఆవిడ వసంత గారికి ఫ్లోర్ లీడర్, ఆవిడ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసాము. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాము. ఇవ్వద్దంటారా అంటున్నా నేను. ఇవ్వటం ఇవ్వకపోవటం మీ చాయిస్ అండి, దాంట్లో ఎవరు జోక్యం చేసుకోరు. కానీ సొంత ఇంట్లో ఉన్న వాళ్ళని కోవట్లని అంటమే ఇంకా వాళ్ళని బాధిస్తుంది. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ గాయాలకు ఆయింట్మెంట్ పూయండి. మీరు చేసేది ఎట్లుందంటే మాడి మీద కొట్టి మందేస్తున్నారు. మీకు అలా అనిపించవచ్చు, ఫీల్ అవుతున్నారు కాబట్టి. ఆ ఫీలర్స్ మాకు చేరుతున్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా. లేకపోతే నాకు ఎవరు పార్టీకి 100% జెన్యున్ గా పనిచేసే వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మేము వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు కాబట్టి. జెన్యున్ గా లేని వాళ్ళకి ఆ నొప్పి తగులుస్తుంది, ముచ్చటేస్తుందండి. మీ జస్టిఫికేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది శివపార్వతి గారు. సరే, ఈ విషయంలో ఈ రోజు జరిగిన డెవలప్మెంట్స్లోకి వస్తే, అటు షర్మిలమ్మ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డు తీసుకుని అన్నగారింటికి ఇప్పటికి చేరుంటారు. నేను ఒక వీడియో ప్లే చేస్తానండి. ముందు ఆవిడ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆవిడ యొక్క మాటలు ఒకసారి విందాం. గతంలో ఆవిడ ఏం ప్రగల్భాలు పలికింది అనేది ఒకసారి చూద్దాం.
ఆడియో క్లారిటీ లేదండి. ప్రజారాజ్యం పార్టీ అదే కాంగ్రెస్ పార్టీకి హోల్ ఆమెకున్నాడు. అన్నకే తమ్ముడికి పోలికలు ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు ఎప్పుడు జనసేన పార్టీ హోల్సేల్. సో క్లారిటీ మిస్ అయింది. మీకు ఆడియో వినిపించకపోతే నేను చెప్తానండి. ఆవిడ విషయం చెప్పండి, ప్రజారాజ్యం పర్లేదు. పార్టీ గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు ఆవిడ అసలు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ కోసం పనిచేయడానికి పెట్టిన పార్టీ, దాన్ని కాంగ్రెస్ లోకే విలీనం చేశారు హోల్సేల్ గా. అలాగే జనసేన కూడా హోల్సేల్ గా విలీనం చేస్తుంది. ఇప్పుడు ఆవిడ హోల్సేల్ గా పార్టీని ఏ పార్టీలోకి విలీనం చేయబోతుంది, ఎంత ముట్టింది, ఎంత ప్యాకేజ్ తీసుకుంది, ఇలాంటి వాళ్ళ ప్రజారాజ్యం పార్టీ గురించి జనసేన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? రేపొద్దున మీరు ఆవిడతో కూడా కలిసి పనిచేయాలి. కొంచెం చూసుకోండి, కొంచెం చూసి చూడనట్టు పోవాలి. శివపార్వతి గారు రేపొద్దున మీరు ఆవిడతో కూడా కలిసి పనిచేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, చూసి చూడనట్టు పోండి. మీరు చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. పని చేయండి పక్కన విషయం అండి. ఎవరికైనా ఎవరిది వాళ్ళకి అప్పచెప్పడం మా బాధ్యత. అది ఎవరి మాటలు వాళ్ళకి అప్పచెప్పడం మా బాధ్యత. అప్పుడేందో శ్రీరంగ నీతులు చెప్పి ఇప్పుడు చేసేదేంటి అంటే, వీళ్ళు చేస్తే సంసారము, అందరు చేస్తే వ్యభిచారమునా అంటే, వీళ్ళకేమి వీళ్ళు ఎంత ప్యాకేజ్ ముట్టిందో 2018 ఇఫ్ యూ రిమెంబర్ 2018 నాగార్జున యూనివర్సిటీ సభలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కూడా అన్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? అవును, టీడీపీని ఖచ్చితంగా అంటామని మేము ఆ రోజు చెప్పాము, మద్దతు ఇచ్చే రోజు చెప్పాము. 2014లో మీరు సరిగా పని చేయకపోతే విమర్శించేది మేమే, ఫస్ట్ ఎదురు తిరిగేది మేమే, మిమ్మల్ని చొక్కా పట్టుకుని అడిగేది మేమే అని ఆ రోజే చెప్పాం. అలాగే పని చేయనప్పుడు అడిగాం. ఈ రోజు కూడా అదే అంటున్నాం. మేము ఇద్దరం కలిసి వెళ్తాం. సరిగా పని చేయకపోతే ఖచ్చితంగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మీరు చాలా ఆగ్రహంతో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు మాట్లాడుకుంటున్నారట రాజకీయ వ్యూహాల గురించి. మరి దాని మీద ఏంటి మీ అబ్జర్వేషన్? అనేవి చాలా వస్తాయిలేండి. అదే మీకు నచ్చకపోతే అటలు, మీకు నచ్చితే మాత్రం మీ కన్వీనియన్స్ ప్రకారం చెప్తారు. అటానమస్ గా ఏం జరిగే పనులు కాదు. కానీ చెప్తున్నాను, షర్మిల గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఆవిడ చేస్తున్న విధానము, ఆమెకి ఏ మాత్రం నైతిక హక్కు ఉంది అంటున్నా నేను. రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆవిడకి లేదు. పార్టీ విలీనాలు వాటిల గురించి మాట్లాడే హక్కు అయితే ఆవిడకి లేదు. ఎందుకంటే మాట మీద నిలబడలేదు. ఎంత ప్యాకేజ్ ముట్టి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తుందో వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ దత్తపుత్రికకి ఆ సిబిఐ పుత్రుడు ఎంత ప్యాకేజ్ ఇప్పించాడు, ఆ ప్యాకేజీలో ఆ సిబిఐ పుత్రుడు కూడా వాటా ఉందా అనేది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ సిబిఐ పుత్రుడికి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జనాలందరి మీద నోరేసుకొని పడతాడు కదా. ఈయన పెద్ద శుద్ధపూసలాగా గురిగింజ తన కింద ఉన్న నలుపు తెలియనట్టు, ఇంట్లో జరిగే భాగవతాన్ని ఎవరికి తెలియనట్టు కప్పిపుచ్చుకొని బయటకు వచ్చి జనాల మీద బకెట్ల కొద్ది బురద జల్లుతా మైకి దొరకంగానే వాగుతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వ్యవహారం గురించి రాజకీయ వ్యభిచారం గురించి మాట్లాడడానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత రెండు ఉన్నాయి ఆ సిబిఐ దత్తపుత్రుడికి. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో చేసేదే వ్యక్తిగత విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడేదే వ్యక్తిగత విమర్శలు. రాజకీయాల్లో లేని కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే వ్యక్తి మీ పార్టీ అధినాయకుడు. మీకు అది నచ్చపోతే ముందు మీ పార్టీకి రాజీనామా చేయండి. చెప్పి తీరాలి. దత్తపుత్రికకి ఎంత ప్యాకేజ్ ముట్టిందో చెప్పి తీరాలి. ఎందుకంటే లెగిస్తే జనసేన మీదకి వస్తాడు కదా, ప్యాకేజ్ అనుకుంటూ కుక్క మరుగుడు మరుగుతుంటాడు కదా. ఈ ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడాల్సిన బాధ్యత యువరాజ్య నాయకుడుగా ఉన్నప్పుడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు కదా, అప్పుడు మీకు ఎంత ముట్టిందో చెప్తే దాన్ని బట్టి అది కనుక్కుందాం మేడం. తప్పకుండా కనుక్కుందాం. దత్తపుత్రుడు అని ప్రారంభించిన లోకేష్ అతనితో భుజం కలిపి వెళ్తారు. దానికి మీకే ఉండవు, అభ్యంతరాలు ఉండవు. మాకెంత ముట్టిందో కూడా మీరే చెప్తున్నారు, మైకులు దొరుకుతున్నారు కదా. మరి మీరేది మేము మాకెంత మేము సరే మా మీద పొలం చెల్లారు, మీరేది చెప్పండి. మీ శుద్ధ చెప్పండి. మీరు శుద్ధపోతులు కదా మీరు. ఇప్పుడు ఈ రోజు ఎంత తీసుకోవాలి శుద్ధపోతులు? ఈ రోజు పార్టీ చెప్పండి.
మీకు గ్యాస్ సింబల్ ఎందుకు పోయింది? మీ ఎన్నికల గుర్తు ఎందుకు పోయింది మీకు? ఆఫీస్ బేరం లేకే కదా. అంటే మీరు చేస్తే ఏదైనా సంసారమేనా? అంటే ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అయిపోయింది అప్పుడు. అవునవును, పవన్ కళ్యాణ్ గారు చేసేదే కరెక్ట్. చెప్పండి మేడం, రాష్ట్రం అంతా ఆమోదం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసే పనులకి. ఆ విషయంలో మాత్రం ఆయన సంసారాల గురించి మాత్రం ఆమోద ముద్ర వేసింది రాష్ట్రం మొత్తం. ఆయన చేసేదే కరెక్ట్ కదా. ఆయన గురించి మీకెందుకు కానీ అంత బాధ. పవన్ కళ్యాణ్ చేసేది కరెక్ట్ అని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ చేసే లేకపోతే మేము కూడా మీ బెడ్రూమ్ లోకి వచ్చి కెమెరా పెట్టాల్సి వస్తుంది. తట్టుకోలేరు. తర్వాత 3 గంటల ఫోన్ల గురించి మేము మాట్లాడితే మీరు లైవ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. తెల్లవారుజామున వచ్చే ఫోన్ల గురించి మేము మాట్లాడామనుకోండి మీరు మాకండి. తొమ్మిది చూస్తే మీకే నష్టం. ఎందుకంటే మీకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం బయట చాకరీ పెడతాం. వాటిని గడుపుకోవాలి. మేము అడిగిన చెప్పండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. షర్మిల ఆ రోజు హోల్సేల్ గా పార్టీని మూసేశాడు అనింది. ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు అనింది. ఈ రోజు ఆమె ఎంత ప్యాకేజ్ తీసుకుంది? వాళ్ళ అన్న పద్దాకల ప్రతి మీటింగ్ లో కూడా ప్యాకేజీ ప్యాకేజీ అంటుంటాడు. ఆయనకి ఎంత ప్యాకేజీ ముట్టితో చెల్లెళ్ళు పంపించడానికని ముందు ఆయన చెప్పమానండి. ఆయన ఇంట్లో ఎంత ప్యాకేజ్ తీసుకొని చెల్లెళ్ళు పంపించాడు పక్క పార్టీలో. కానీ నా తల్లిని తిట్టినోని వదలను. ఒరే లోకేష్, నీ అంతు చూస్తా అన్నావు. ఏం చూసుకుని ఆయన చెల్లెల గురించి కూడా మాట్లాడి ఆయన చెల్లెల గురించి కూడా ప్రస్తావించి ఒరే లోకేష్, నీ అంతు చూస్తా అని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చూసి కలిశాడు? ఎందుకు కలిశాడు? ఎందుకు కలిసిపోయాడు? ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది? తల్లిని తల్లిని అవమానించినట్టు ఎందుకు కలుస్తున్నాడు? ఎందుకు కలుస్తున్నాడు? ఏం చూసుకొని కలుస్తున్నాడు? నా తల్లిని అవమానించారని చెప్పి రోడ్డుకి ఆవిడేం చూసుకొని చేస్తాం. మేము చెప్పాము రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్ర ప్రయోజనం అనిద్దా? రాష్ట్ర ప్రయోజనం అయితే తెలంగాణ నుంచి ప్రయోజనాలు మీరు 600 హామీలకి మేము ఉంటాం హామీగా అన్నారు. అక్కడ పార్టీ పెట్టింది కదా తెలంగాణ వెలగబెడతాను అక్కడేదో నేను ఉద్ధరిస్తానని. ఆడే ఉద్ధరించింది, ఏడే ఉద్ధరిస్తుంది. అక్కడ ప్రయోజనాలు ఏం చేస్తుంది? ఇక్కడ ప్రయోజనాలు ఏం చేస్తుంది? మరి ఎంత ప్యాకేజ్ విలీనం చేసింది? కార్యకర్తలు నెట్టేయటం నుంచి కార్యకర్తలు ఆ వెంట తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది? దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని పంపించినందుకు ఎంత ముట్టింది జగన్మోహన్ రెడ్డికి? చెప్పండి. జగన్మోహన్ రెడ్డే చెప్పాలి, అది మీరు కాదు చెప్పేది. ఆయన నిజంగా ఒక నిబద్ధత గల నాయకుడు అయితే చెప్తాడు. నిబద్ధత మనకన్నీ బయట కనపడితే మన ఏంటి మన మనుషులను ఇలాగే పెట్టుకుంటున్నాను బయటకు వచ్చి ఈ రోజు ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం అటు నుంచి ఇటు నుంచి టెంట్ పార్టీ పెట్టుకొని మళ్ళీ టెంట్ మునిగిపోతుందని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ లో పంపించి చెల్లెళ్ళని పంపించి ఎంత ప్యాకేజ్ పంపించాడు ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. వీళ్ళ ప్యాకేజీ గురించి మాట్లాడతారు, వీళ్ళ నిబద్ధతల గురించి మాట్లాడతారు, వీళ్ళ నిజాయితీల గురించి మాట్లాడతారు. చండాలమైన రాజకీయం ఇంట్లో పెట్టుకొని ప్రజలు అంటారా? నిజాయితీగా పనిచేసే వాళ్ళని అంటారా? నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని అంటారా? నిజాయితీగా పనిచేసే ప్రజల కోసం పనిచేసే జనసేన అంటారా? మీరు ముందు కట్టుకోండి. ముందు మీరు సిగ్గు లేకుండా ఏం పెట్టుకుని ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఇన్ని ప్రగల్భాలు పలికి ఈ రోజు ఎట్టొస్తుంది ప్రజల ముందు, ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో మౌనం చూపిస్తుంది. అలా తెలంగాణలో మరి ఏ రకంగా మౌనం చూపించాలనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? అంటే ప్రజలంతా ఎర్రి గొర్రెలా? ప్రజలంతా ఎర్రి గొర్రెలా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఏంటి రోజుకి ఒకటి పడతాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తేనే రోడ్డు మీద పడి దొల్లి చిన్నపిల్లలు ఏడుస్తాడు. ఏంటి జనం చేదరించుకుంటారు. ఎవరు చంద్రబాబు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చారా లేదా పార్టీ కార్యక్రమంకి వచ్చారా? మీకు అదే మరి ఎవరి కోసం ఇప్పుడు షర్మిలా చెప్పండి. ఎవరి కోసం చేస్తున్నారు? షర్మిలా జగన్మోహన్ రెడ్డి దేని కోసం చేస్తున్నాడు? ఎవరికి దత్తపుత్రుడు? ఏ కేసులు మాఫీ చేయించుకోవడానికి చెల్లెలకు వెళ్ళాడు? ఎవరికి సోనియా గాంధీకి ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు? మరి రిలయన్స్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చి మరి ఈ రోజు తండ్రికి మర్డర్ చేసిన వాళ్ళు పక్కన పెట్టుకున్నారు? ఎంత ప్యాకేజ్? మీరే మాట్లాడాలి అన్ని. మీరే నీతులు చెప్పాలి, శ్రీరంగ నీతులు. మీ గోతుల సంగతులు జనాలకు తెలియదనే మీరు నీతులు చెప్తున్నారు కూర్చొని. ఈ రోజు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? మొహం మీద కాంపించి ఉమ్మేస్తున్నారు. మీరు నీతులు చెబుతుంటారు. నీతులు చెప్పేది అని, మీరా నీతులు చెప్పేదని. మగవాళ్ళగా పార్టీ పెట్టాం, 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. పార్టీ ఇంకా స్టిల్ ఉన్నాం. మేము మగవాళ్ళం దాకా ఉంచుకోగలిగాం.
ఇలాగని ఆడంగి మాటలేం మాట్లాడలేదే మేమేం మాట్లాడలేదు కదా పార్టీ విలీనాల గురించి. ఇప్పుడు మీకు సిగ్గు సేరవ లేకుండా దమ్ము ధైర్యం లేకుండా పాలసీల గురించి మాట్లాడాలంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీకు అధికార ప్రతినిధులు గాని ఆ జగన్మోహన్ రెడ్డి గాని మీకు ప్రజల సమస్యల గురించి అడ్రస్ చేసే దమ్ము ఉందా? మీకు లేదు. మీరు తినడానికి వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు, అవినీతి చేయడానికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి పేరుని యూజ్ చేసుకొని మీరు లబ్ధి పొందడానికి రాజకీయాల్లో ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇక దాని గురించి మేము పెద్ద మహానేతలు అని చెప్పి మీరు ఎంత ప్రవర్తించిన ప్రజలకు తెలుసు కదా. మీ బండారం ఏంటి అని తెలిసి మీరు దేనికోసం పార్టీ పెట్టారో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా దోచుకు తింటున్నారో. ఒకవైపు అన్న దోచుకు తింటున్నా అయిపోయింది, వచ్చింది అంతే తేడా. దోచుకు తినే పని అందరూ తెలుసు కాపాడుకుంటానికి మీకు. కాబట్టి మీరు కానీ మాట్లాడుతున్నారు వచ్చి పెద్ద రైట్. శివపార్వతి గారు డోంట్ గో టూ పర్సనల్. శివపార్వతి గారు డోంట్ గో టూ పర్సనల్. మీరు మీ భాషలో కొన్ని అభ్యంతరకర పదాలు వాడారు. దయచేసి ఒక మహిళ పట్ల అటువంటి వ్యాఖ్యలు చేయమాకండి. మీరు రాజకీయంగా షర్మిల గారిని ఏమైనా అనండి, కానీ మీరు దయచేసి కైండ్లీ విత్డ్రా యువర్ వర్డ్స్. వ్యక్తిగతంగా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడద్దు. యు ఆర్ ఎ ఉమన్. మీకు తెలుసు మీరు ఒక మహిళ, మీరు సాటి మహిళ మీద మాత్రం అలా మాట్లాడకండి. రాజకీయంగా మీరు ఏదైనా అనండి, రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడండి, ఎలాంటి అభ్యంతరము లేదు. రాజకీయంగా మాట్లాడండి. ఎంత తీసుకుని ఆమెను పంపించాడు, ఇలాంటి మాటలు వద్దు, ఇలాంటి మాటలు వద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిలమ్మ గారిని రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఉండద్దా? శివపార్వతి గారు నేనేం మాట్లాడారండి? సంస్కారహీనంగా ఎంత తీసుకొని పంపించారనే మాట మాట్లాడకూడదు.